కొన్నిసార్లు మనకి తపన ఎక్కువ. నేను ఇప్పుడు అడిగా డింగుమని రావాలి నా చేతుల్లో, కానీ ఏంది సోదరా? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తే స్తోత్రం, జవాబు ఇవ్వకపోతే ఇంకా స్తోత్రం. ఎందుకు? కొన్నిసార్లు మనకు తెలియకుండా అది మన ఎత్తిన పడే అడుక్కుంటాం మనం. అందుకే కొన్ని ప్రార్థనలకు తక్షణమే జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకు టైం తీసుకుంటాడు. మొత్తం మీద జవాబు ఖాయం. ఆమేన్. అయితే మనం వెతకాలి ఆయన సన్నిధిలో. అన్ని సమస్యలకు పరిష్కారం ఆయన పాదాలే, ఆయన పాదాల దగ్గర ఉంది. దీన్ని నమ్మినోడు ఏది ఎదురైనా ముందు అక్కడికే పరిగెత్తుతాడు. దేవుణ్ణి నమ్మినోడు, దేవుణ్ణి విశ్వసించినోడు, దేవుని శక్తిని ఎరిగినోడు ఏదొచ్చినా సరే ముందు దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తాడు, కానీ మనుషుల కాళ్ళ దగ్గరికి పరిగెత్తడు. మనుషుల దయా దాక్షిణ్యాల కోసం గోజాడుకోడు. దేవుని భక్తిపరుడైన వాడు, భక్తురాలైన మనిషి ఏదన్నా రాని ఆయన కాళ్ళ దగ్గరే తేల్చుకుంటాను అని. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుని బలం వాళ్ళకి తెలుసు, దేవుని జ్ఞానం వాళ్ళకి తెలుసు, దేవుని ప్రేమ వాళ్ళకి తెలుసు, దేవుని నమ్మకత్వం వాళ్ళకి తెలుసు. కాబట్టి అంతకు మించినోడు ఇంకొకటి లేడు. కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితికైనా సరే ముందు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తడం అనేది నేర్చుకుంటారు. అదే దేవుడు పిలుస్తున్నాడు. ఒకప్పుడంటే మైండ్ పని చేయలేదు బాబు నీకు. ఇప్పుడు నేను మనోనేత్రాలు వెలిగించాను, సత్యం నీకు బయలుపరిచాను, నువ్వు రా, నీకోసం ఏం చేయాలో అడుగు. నువ్వు అడగంది ఏది? మనోనేత్రాలు వెలిగించబడిన నువ్వు ఏ రేంజ్లో అడిగితే ఆ రేంజ్లో కార్యం చేయడానికి నాకు అవకాశం ఉంది. నువ్వు అడగకపోతే కొంచెమే. గొప్ప గొప్ప వాటిని ఎదురు చూడు, ప్రజల క్షేమార్థమై నా మహిమార్థమై నువ్వు కోరు, అవి ఎంతటివైనా సరే తగిన కాలమందు నేను నెరవేర్చి నీకు చూపిస్తా అంటాడు. ఇదంతా నేను అనుభవించాను, ఇదంతా నేను అనుభవం లేకుండా మాట్లాడటల్లా, అన్నీ అనుభవించే కన్నులారా చూస్తూనే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళని వీళ్ళని చూసి అందరిలాగా ముందుకు పరిగెత్తాలన్న ఆశ నాకు అప్పటి నుంచి ఉండే అనుకుందాం. దేవుడు నువ్వు ఆగునాయనా అని అట్లా, దేవా నేను కూడా చేయాలి ప్రభా. ఆగురా, ఓ టైం ఉంది, ఆగురా, ఓ సమయం ఉంది, ఆగు. అప్పటిదాకా దాగు, నా రెక్క కింద దాగి ఉండు, నేర్చుకో, కొంత అవగాహన పొందు, కొంత అనుభవం ముందు, ఓ టైం ఉంటుంది, అప్పుడు నువ్వు బలంగా చేద్దువు. కానీ కొద్దిగా ఆగు నాన్న, కొంచెం నేర్చుకో నాన్న, కొంచెం నిదానించు నాన్న. కప్పి పెట్టాడు, ఆయన రెక్క కింద కప్పి ఉంచాడు. ఓ సమయం వచ్చింది, అప్పుడు ప్రార్థనకి జవాబు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు టైం అయింది, పో పరిగెత్తు. నేను పరిగెత్తాలనుకున్న టైంలో నిజంగా దేవుడు ఆమోదించి ఆమెనన్నట్టయితే దాని ఫలం కొంచెమే ఉండునేమో. దేవుడు ఆమోదించిన టైంలో ఆయన నన్ను బయటికి తీసినప్పుడు దాని ఫలం అది ఎన్ని రేట్లో నేను చెప్పలేను. అట్లాగే ఇప్పుడు చెప్పండి, దేవుని సమయమా మన సమయమా? పెద్దగా చెప్పండి, నోరు తెరిసి. ఇంకొకసారి పెద్దగా చెప్పండి. రైట్. దేవుణ్ణి అడగాలా వద్దా? అడగని వాళ్ళని ఏ లెక్కలు వేస్తాడు? అడిగిన వాళ్ళని పని చేస్తున్న వాళ్ళ లెక్కలో వేస్తాడు. క్లియర్గా అర్థమైందా? రైట్. ఎక్కడ అడగాలి? ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర వెతకాలి, అక్కడ అడగాలి. తట్టుడి మీకు తీయబడను. ఎవరు తలుపు తట్టాలి? ఫ్రెండ్ తలుపా? బంధువుల తలుపా? ధనవంతుల తలుపా? సమృద్ధి గలవారి తలుపా? ఒకసారి తడితే తీసి జవాబిస్తారు. తడవకుపోయి తట్టావనుకో లోపల లాకేసుకొని కూర్చుంటారు. ఇంకా తట్టావనుకో బయట కూడా లాకేసుకొని లోపల ఉంటారు, నీ పోడు పడలేక. బయట లాకేస్తే ఇంకా వెళ్ళిపోతావు కదా, లేరు అనుకుంటా, ఎటు పోయారు అనుకుంటా అని. కొంతమంది అట్టు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? అప్పులోళ్ళ దెబ్బకి తడిసి తాళాలు వేసుకొని బయట లోపల కూర్చోవటమే కాదు, అప్పు అడిగే వాళ్ళ దెబ్బ కూడా దాక్కునే వాళ్ళు ఉన్నారు. ముఖం చాటేసి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఈడు వస్తున్నాడు రా నాయన, ఖచ్చితంగా అడుగుతాడు నాయన అని సుబ్బారావు అనుకుంటే అడిగిపోతుంటారు. ఈ బజార్లు ఈడు ఎదురు వస్తే
నిన్ను అడగగోరు వాని వైపు నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని యేసయ్య అన్నాడంటే కారణం అదే. మనుషుల ద్వారాలు తట్టి మనుషుల్ని నువ్వు అడుగుతా ఉంటే ఒకసారి సాయం చేసినోడు రెండోసారి ఖచ్చితంగా విసిగించుకుంటాడు. కానీ కొంతమందికి అదొక అలవాటుగా మారిపోయింది మనుషులను అడుక్కోవటం, మనుషుల దయ కొరకు ఎదురు చూడటం, మనుషుల దయ కొరకు వెంపర్లాడటం అనేది అలవాటైపోయింది కొంతమందికి. నేను అంటున్నాను, నువ్వు దేవుని సంబంధివి. నువ్వు తట్టాల్సిన తలుపు ఒకటి ఉంది, అది యేసయ్య తలుపు, పరలోకపు ద్వారం, పరలోకపు తలుపు తట్టాలి నువ్వు. తప్పకుండా నీకు ఆ తలుపు ఎప్పుడు ఎన్నిసార్లు తట్టినా తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నీ తలుపు దడుతున్నాడు, నువ్వు ముందు తలుపు తీసి ఆయన్ని స్వాగతించి ఇక ఆయన తలుపు నువ్వు దట్టు. ఎంతమందికి అర్థమైంది? ఎంత బాధన్నా కానీ, ఎంత శ్రమన్నా కానీ, ఎంత బలహీనత అయినా కానీ, ఎంత వేదనైనా కానీ, ముందు మనం తట్టాల్సిన తలుపు దేవుని తలుపే. ముందు మనం వెతకాల్సింది దేవుని పాదాల దగ్గరే. ముందుగా మనం అడగాల్సింది దేవుణ్ణే. ఇది మత్తయి సువార్త 7:7లోని పాఠం, 7వ అధ్యాయము 7వ వచనం. ఇది ఈ 7 అనేది సంపూర్ణతకు గుర్తు. ఆశ్చర్యం ఏంటంటే క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త అయితే, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7 పరిపూర్ణ సంఖ్య అయితే, వచనం కూడా 7లోనే ఇది వచ్చేటట్టు చేశాడు ఆయన. అంటే ఉన్నదంతా నువ్వు గ్రహించాల్సిన సంపూర్ణమంతా ఇందులో ఉంది నాయన, కాస్త దాన్ని కనిపెట్టు నాయన అని అక్కడ పెట్టాడు అన్నమాట. 7:7 అవునా? చెప్పండి ఆ మాట చెప్పండి. 7 మళ్ళీ అనండి. 7:7 నన్ను ఏడవమంటారు ఏందండి? అంటే నేను బ్లంట్గా చెప్పాలంటే మన మొరట భాషలో ఎక్కడో ఏడవటం కాదురా, వచ్చి నా పాదాల దగ్గర ఏడురా, 7:7 అని. ఏడేడుతా ఇక్కడ ఏడురా, నా సన్నిధిలో ఏడు. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, వన్నెకెక్కిన కొడుకున్ చెన్నుగాను దీన, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే.